ఒకప్పుడు చిన్న గ్రామంలో రాము అనే 12 ఏళ్ల బాలుడు ఉండేవాడు. రాము బాగా చదువుకునేవాడు. కానీ రాత్రివేళ ఒక పని మాత్రం అతనికి భయంగా ఉండేది. మన్యం గుట్ట దగ్గరకు వెళ్ళడం. ఎందుకంటే గ్రామంలోని పెద్దవాళ్ళంతా అక్కడ దెయ్యం ఉంటుంది అని చెప్పి పిల్లలను భయపెట్టేవారు. ఒకరోజు రాము తాతయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యుడిని పిలవడానికి రాము గ్రామం చివరిలో ఉన్న ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. దారి మన్యంగుట్ట పక్కనే ఉంటుంది. రాము గుండె దడదడలాడింది. ఏదో చేయాలి, కానీ తాతయ్య కోసం వెళ్ళాలి అనుకొని ధైర్యంగా టార్చ్ పట్టుకొని బయలుదేరాడు. రాము గుట్ట దగ్గరకు రాగానే ఊ ఊ ఊ అని ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. వెంటనే అతనికి చిన్నప్పటి మాటలు గుర్తొచ్చాయి. అది దెయ్యం శబ్దం అని. రాము టార్చు కాంతిని ముందుకు వేసుకుంటూ ఒక అడుగు ముందుకు వేశాడు. శబ్దం మరింత పెద్దగా వినిపించడంతో అతను వెనక్కి తగ్గకుండా సత్యం తెలుసుకోవాలి అని నిశ్చయించుకొని ధైర్యంగా అడుగులు ముందుకు వేశాడు. అసలు నిజం ఏమిటంటే అక్కడికి దగ్గరగా వెళ్ళిన తర్వాత రాము చూసిన దృశ్యం అతన్ని ఆశ్చర్యపరిచింది. ఒక పాత చెట్టు కొమ్మ రాయికి రుద్దుకుంటూ గాలి వీచినప్పుడు శబ్దం చేసేస్తోంది. అదే ఆ దెయ్యం శబ్దం. అదే కాదు, ఆ చెట్టు లోపల గూడు కట్టుకున్న గుడ్లగూబ రాత్రివేళ ఎగిరి వచ్చినప్పుడు రెక్కలు కొట్టే శబ్దం కూడా భయంకరంగా వినిపించింది. రాము నవ్వుకున్నాడు. దెయ్యమా? ఇది ప్రకృతి శబ్దాలు కదా అని మనసులో అనుకున్నాడు. రాము ఇలా భయం పోయిన తర్వాత గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి, మన్యం గుట్టలో దెయ్యం లేదు, గాలి, చెట్ల, గుడ్లగూబ రెక్కల శబ్దం, వీటిని దెయ్యం అనుకున్నాం. తెలియని విషయం భయంగా అనిపిస్తుంది, నిజం తెలుసుకుంటే భయం పోతుంది అని అన్నాడు. గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. కొన్ని రోజులకే పిల్లలను భయపెట్టడానికి పెద్దలు కూడా ఆ మాట అనడం మానేశారు. సందేశం: అజ్ఞానం భయాన్ని పెంచుతుంది, జ్ఞానం భయాన్ని తొలగిస్తుంది. దెయ్యాలు లేవు, మనమే భయాన్ని సృష్టించుకున్నాం. అలా రాము గ్రామానికి ధైర్యం నేర్పిన హీరో అయ్యాడు.